చూడండి, ఈ సమ్మరీలో అంత చెత్త ఏం లేదు. మెండల్ ఏం చేసిన అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇదంతా ఏం లేదు, వేస్ట్, ఎక్కువ చదవద్దండి, టైం వేస్ట్. సో ఇక్కడ మెండల్ ఏం చెప్తుంటే, మెండల్ ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని తీసుకొచ్చినాడు. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటారని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఇతను ఏం చెప్పినా అంటే ప్రపోజ్డ్ ఫ్యాక్టర్స్ అని చెప్పినాడు, ఇది 2. సో దాని తర్వాత లా ఆఫ్ డామినెన్స్ ఉంది అని చెప్పినాడు ఆయన్నే మెండల్. తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్ ఉందని చెప్పినాడు. దాని తర్వాత లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉందని చెప్పినాడు. దాని తర్వాత దాంతో ఆకోకుండా ఏమొచ్చినాయంట, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఫస్ట్ కనిపెట్టిన మెండల్ లాస్ కావచ్చు, రెండోసారి కనిపెట్టిన లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉంటుంది కదా, ఈ 3 కలగలుపుకొని డ్యూరింగ్ మియాసిస్లో వచ్చినప్పుడు, సో మియాసిస్లో వచ్చిన ఈ 3టిని కలగలుపుకొని మెండలు ఆయన ఆశ తీరక ఇంకా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రవేశపెట్టాడని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకే దీంట్లో పారాగ్రాఫ్లో ఉంది, అంతే మెయిన్ స్టోరీ. కానీ ఇక్కడ నేను చదివినాను, బట్ ఒకసారి విజన్ లేకున్నందుకు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు. ఇక్కడ ఏంటంటే లింక్డ్ జీన్స్ గురించి ఇక్కడ నుంచి ఇక్కడికి పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ ఉంది. ఇది కూడా సోదే, అంతా వేస్ట్ ఇదల్లా. ఓకే రైట్. చూడండి దీంట్లో మనకు అంత అర్థమైంది, కానీ డెఫినేషన్ రూపంలో వచ్చినప్పుడు అది బ్యాక్ క్రాస్ అనేది ఇక్కడ మెయిన్ చెప్తాడు. ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ క్రాస్ అర్థమైంది, టెస్ట్ క్రాస్ ఇంపార్టెంట్, అది కూడా అర్థమైంది. కో డామినెన్స్ అంటే చెప్తాను. కో డామినెన్స్ అంటే ఇతను ఏమంటాడంటే ద ఫినామినా వేర్ హెట్రోజైగోట్స్ హ్యావ్ ఫీచర్స్ ఆఫ్ బోత్ హోమోజైగోట్స్. కో డామినెన్స్ అంటే ఏంది అర్థం? కో డామినెన్స్ అంటే అర్థం, ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ ఉంది, ఐ జీన్ అనేది AIO, ఇదొక బ్లడ్ గ్రూప్, ఏ బ్లడ్ గ్రూప్. తర్వాత బి బ్లడ్ గ్రూప్లో ఏముంటుంది, లోపల IO ఉంటుంది, అవునా? ఈ 2 క్రాస్ అయితే మనకేమొస్తుంది, ఒకటి అంటే చాలా వస్తాయిలేండి, ఫస్ట్ ఇది తీసుకుందాం, IA IB. చూడండి ఇప్పుడు ఇది ఏమైతుంది, AB బ్లడ్ గ్రూప్ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఏమైంది, హెట్రోజైగస్ కదా. హెట్రోజైగస్లో ఇది దీని మీద డామినేషన్ చూపించదు, ఇది దీని మీద డామినేషన్ చూపించదు. 2 కూడా ఒకదానికొకటి అర్థం చేసుకొని AB బ్లడ్ గ్రూప్ ఉండిపోతాయి అనమాట. అది ఇక్కడ చెప్పేది. మరియు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే తన తల్లిదండ్రులు అయినటువంటి హోమోజైగస్, ఇది కూడా హోమోజైగస్ కాడ నుంచి వచ్చినాయని చెప్తున్నాడు. అదే ఇక్కడ డెఫినేషన్. ద ఫినామినా వేర్ హెట్రోజైగోస్ హ్యావ్ ఫీచర్స్. ఏంటివి, ఏం ఫీచర్స్ ఉన్నాయి? బోత్ హోమోజైగోట్స్, ఇక్కడ నుంచి వచ్చిన హోమోజైగోట్స్ నుంచి ఇక్కడ నుంచి ఉన్నాయా లేదా, హోమోజైగోట్స్ నుంచి అది ఉన్నాయి. సో దట్ ఈజ్ అనల్ ఈజ్ నైదర్ డామినెంట్ నార్ రెసిసివ్. అంతే కదా, ఇది డామినెంట్ అని చెప్పలేము, ఇది డామినెంట్ అని చెప్పలేము, ఇది రెసిసివ్ అని చెప్పలేము, ఇది రెసిసివ్ అని చెప్పలేము. ఒకదానికొకటి డామినేషన్ కాదు, ఒకదానికొకటి రెసిసివ్ కూడా కాదు. 2 అర్థం చేసుకొని ఏపీ బ్లడ్ గ్రూప్ ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారంటే కో డామినెన్స్ అని అన్నారు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవంతా మన జీనోటైప్ డెఫినేషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఇట్ ఈస్ ఎ జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ అన్నప్పుడు జీనోటైపా జీన్ అని కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్లో మనం గుర్తుపట్టలేం. నెక్స్ట్ ఇది చెప్పేసాను, ఇంకా డామినెన్స్. లింకేజ్ గురించి నేను చదవలేదు, కొంచెం ఇప్పుడు గుర్తు రావట్లేదు, మళ్ళీ చెప్తాను. రైట్, ఇంకా అంతే. ఇంకా ఫినోటైప్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది. ఫినోటైప్ అంటే బాహ్యంగా కనపడే రూపమే కాదరా ఎదవనైలారా. ఓకే, అప్పుడప్పుడు మనం బ్లడ్ గ్రూపింగ్ కనుక్కోవాలా. బ్లడ్ గ్రూపింగ్ అనేది మనం కనుక్కోవాలనుకుంటే మనం ఒక మనిషిని అంటాం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ, అరే బాబు నీ బ్లడ్ గ్రూప్ ఏందిరా అంటాడు, వాడు ఏ అంటాడు. ఏ అంటే మనం చూడంగానే మనకు అర్థమవుతుందా ఫినోటైప్గా? కాదు, దీనికి టెస్ట్ చేయాలా. అందుకే అన్నాడు సమ్ టైమ్స్ ఇట్ మే రిక్వైర్ ఏ స్పెషల్ టెస్ట్ ఫర్ ఇట్స్ ఐడెంటిఫికేషన్ కదా, సచ్ యాజ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ కోఎఫిషియంట్ కావచ్చు, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ కోఎఫిషియంట్ ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ సిరాలజికల్ టెస్ట్. ఓకే, రెస్పిరేటరీ కోఎఫిషియంట్ అయినా కనుక్కొని రెస్పిరేటరీ కోఎఫిషియంట్ ద్వారా కనుక్కోవచ్చు, లేకుంటే సిరలాజికల్ టెస్ట్ను ఉపయోగించుకైనా కనుక్కోవచ్చు. దేన్ని? బ్లడ్ గ్రూపింగ్ని. సో అట్లా అనమాట అది చెప్పేది. సో బ్లడ్ గ్రూపింగ్ ఎవరైనా మన బ్లడ్ గ్రూప్ అడిగినప్పుడు ఇది ఎలా అంటే టెస్ట్ చేయాలన్నమాట. 2, ఒకటేమో రెస్పిరేటరీ కోఎఫిషియంట్ అనే టెస్ట్ ద్వారా కానీ, 2 సెరలాజికల్ టెస్ట్ ద్వారా కానీ ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూపింగ్ని కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఫీనోటైప్లో పైన ఒక ఉదాహరణ ఇస్తాడు మనకు. బ్లడ్ గ్రూపింగ్ అనేది ఫీనోటైప్ కిందకి వస్తుందా, జీనోటైప్ కిందకి వస్తుందా అని అడుగుతాడు. ఏడుంది, ఇక్కడ ఉంది. మనం వెంటనే ఏం చేస్తాం, బ్లడ్ గ్రూపింగ్ టక్కున జీనోటైప్ కింద పెట్టేస్తాం కదా. ఖచ్చితంగా పెడతాను, నాకు తెలిసి నేనైతే పెడతా. కానీ అది ఫీనోటైప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ ఏ ఫీనోటైప్. అంతే, దీంట్లో ఇంపార్టెంట్ అంతే.